లేకపోతే టికెట్ కొని ప్రయాణం చేస్తారా? కావాలి కావాలి. కావాలా? ఎందుకని అంటే టికెట్ కొనేంత స్తోమత లేదు లేదు. మరి మరి ఫ్రీ బస్ పెట్టినప్పుడు చాలా మంది రష్గా అయిపోయింది, రద్దీగా అయిపోయింది, ఫ్రీ ఫ్రీ అని ఎగబడుతూ ఉంటారు. మరి మీకు సీట్ కూడా దొరకని పరిస్థితి వచ్చేసిద్ది, మరి ఎలా? అట్లాగే ఉంటాం. ఎక్కడో అక్కడ దిగిపోతారు కదా అందరూ. బస్సులో అనేక కొంతమంది దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. సీట్లు ఖాళీ అని కూర్చుంటాము. ఫ్రీ బస్ ఎక్కుతాము. మరి ఆటో వాళ్ళు నష్టపోతున్నారు కదా. మరి నష్టపోతే మా సేఫ్టీ కావాలి కదా. మాకు డబ్బులు ఉండవు ఆటోలు ఎక్కడానికి. ఫ్రీ బస్ ఎక్కుతాము. రావాలి 20 రూపాయలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కుతాము, ఎక్కి దిగుతాము అట్లా. మరి బస్ ఎక్కిన తర్వాత మగవాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ ఆడవాళ్ళు ఉంటారు కదా ఫ్రీ అన్నాక, మరి వెనక సీట్లు ఉండాలి. వాళ్ళకు కూడా ఉండాలి ఫ్రీ. మరి వాళ్ళకి ఉంటే ప్రభుత్వం నష్టపోయింది కదా, అప్పుడు మీకు మళ్ళీ టికెట్ పెట్టింది కదా. వాళ్ళు నష్టపోతారు. వాళ్ళన్న తెచ్చి కోట్లు వాళ్ళే కడతారు. మాకెందుకే? చేయమనండి. చెయ్యాలి. మగవాళ్ళకి కూడా కావాలి. మరి మగవాళ్ళు కానీ అనౌన్స్ చేయలేదు కదా. మరి చెయ్యాలి, చేపియండి. ప్రభుత్వం చేపియాలి. మగవాళ్ళు ఒకటి, ఆడవాళ్ళు ఒకటి, అందరూ సమానమే అండి. ఫ్రీ బస్ వస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది. మహిళలకి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా బాగుంటుంది ఫ్రీ బస్ వస్తే. అంటే మరి టికెట్ కాస్ట్ కొంతమందికి పెంచొచ్చు, కొంతమంది తగ్గించొచ్చు. లేదండి, ఫ్రీ బస్సే అయిద్దండి. కన్ఫర్మ్ అండి. కానీ మరి ఫ్రీ అన్నాక చాలా మంది ఎగబడుతూ ఉంటారు. మరి రష్ అయిపోయింది, అసలు ఎక్కడానికి కూడా ప్లేస్ లేకుండా చాలా ఇదిగా అయిపోయింది. బస్ అంతా ఊపిరాడకుండా అయిపోతుంది. సో మరి ఏమంటారు? ఒక్కడ కాదు కండి, చాలా ఉంటాయి కండి. దాని వెళ్ళొచ్చు. దీనివల్ల నష్టపోతున్నారు ఆటో కార్మికులు. మీరు నష్టపోతున్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఇష్యూస్ జరిగినాయి. సో మరి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తే ఏంటి? కొంత అట్లా కూడా అవ్వచ్చు. కానీ ఆడోళ్ళు వెళ్ళాలంటే ఒక్కోసారి చాలా ఇబ్బంది అవుతుందండి నైట్ టైం కూడా. అదే బస్సులో అనుకో బాగుండిద్ది. అది మరి దాని మీద అంటే ఆధార్ కార్డు చూపించి వెళ్ళాలి అని చెప్తున్నారు. సో ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందా, ఇంకేమన్నా తీసుకుంటారు? ఆధార్ కార్డు ఒకటేనండి, ఒకటే. ఏది చేసినా చంద్రబాబు నాయుడు మంచిదే చేస్తాడుగా. మంచిదే చేస్తాడు చంద్రబాబు నాయుడు. అంటే ఉచిత బస్సు పథకం బాగుందా లేదా బాగాలేదా? మాకంటే ఫ్రీ అనే ఇక్కడ చేసే వాళ్ళకు. మరి జనం అంతా ఉన్నారుగా, ఆంధ్రాలో విజయవాడ చుట్టూ ఉన్నారుగా జనం. దానివల్ల కొంతమంది నష్టపోతున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? మరి అవును, ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది. ఆటో వాళ్ళు కూడా మరి వాళ్ళు పాపం వాళ్ళు ఆటో తోలుకొని బతకాలిగా. అది వాళ్ళకి ఏమన్నా ఇచ్చి ఫ్రీ బస్ పెడితే బాగుంటుంది అంటారా? అలాగేమో వద్దు. మా ఛార్జీలు తగ్గించి మామూలుగా బస్సుల నుంచి మామూలుగా ఇప్పుడు 30 రూపాయలు అనుకో 10 రూపాయలు తగ్గి ఇట్లయితే బాగుంటుంది. ఫ్రీ బస్ అయితే కష్టమేమి కదా మరి. అవును, అంటే అందరు పనులు చేసుకునే వాళ్ళే కదా. ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు, మామూలుగా ఏ టాపీ పనికి వెళ్ళే వాళ్ళు, అన్ని పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అది అంటే అలా అంటే ఆటో వాళ్ళు గట్రా నష్టపోతామని వాళ్ళు అంటున్నారు అంతే. వేరే వాళ్ళు ఆడవాళ్ళకి ఎందుకు ఉపయోగమేగా. అంటే ఆడవాళ్ళకి ఉపయోగమే. మరి మగవాళ్ళు అక్కడ ఆటో వాళ్ళు నష్టపోతున్నారు కదా, వాళ్ళకి ఏమైనా చూపిస్తే బాగుంటుంది అంటారు? చూపిస్తే బాగుంటుంది. ఉచిత బస్సు కాకుండా కొంతమంది కొన్ని చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఉచిత బస్సు ఉపయోగపడిద్దా పడదా? ఉపయోగపడిద్ది. బాగుంటుంది అంటారు వస్తే? బాగుంటుంది. థ్యాంక్ యూ. వికలాంగులకు కూడా వయోవృద్ధులకు కూడా ఫ్రీ బస్సులు పెడుతుండ్రు. దాంట్లో సమస్య లేదు. మేము ఒక బస్ పాస్ ఉంది గతంలో. ఆ బస్ పాస్ ఏదో బస్సు పెడితే ఏ బస్సు ఎక్కనీరు. ఓన్లీ జనరల్ బస్సే ఎక్కాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సు, పల్లె వెలుగు బస్సులో ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ బస్సు అయినా ఎక్కొచ్చు. ఆ గ్యారెంటీ ఇచ్చిండు. ఆటోలు అపరిమితంగా ఈరోజు వసూలు చేస్తున్నారు. ఎక్కి దిగితే 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎన్నో పథకాలు గవర్నమెంట్ పెడుతుంది. అందులో మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల మనకు కోల్పోయేది ఏమి లేదు. కాబట్టి మంచిదేనని మా ఉద్దేశం. అసలు ఇది లేకపోతే వాళ్ళు మమ్మల్ని బతకనీరుగా. వాళ్ళు మా విపరీతం వసూలు చేస్తున్నారు. ఎక్కి దిగితే 20 రూపాయలు 25 రూపాయలు అంటున్నారు కదా. మరి ఈరోజు బస్సులు కనుమరుగైపోతే రేపు వాళ్ళ మీద ఆధారపడితే మేము ఎలా బతుకుతారు? కాబట్టి మహిళలకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం చాలా మంచిది. ఏం లేదు, దీనివల్ల కొన్ని వేల కోట్లు ఏమో ఆరిపోము. ఇంతకంటే చేసిన దోబారా ఎక్కువేం పోదు. దానికి కల్పిస్తారు మేడం గారు. ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయం ఎన్నుకున్నప్పుడు రెండో ప్రత్యామ్నాయం చూస్తారు కదా. అచ్చం మగవాళ్ళు పోయి ఆ లేడీ సీట్లో కూడా కూర్చుంటున్నాం కదా.
ఏమి లేదు, వాళ్ళు ముందు కూర్చుంటారు, వీళ్ళు వెనక కూర్చుంటారు. లేదు కొన్ని బస్సులు సపరేట్ వాళ్ళకి చేస్తారు. దానివల్ల మగవాళ్ళకి వచ్చిన లాస్ట్ ఏముంది, ఆడవాళ్ళు సేఫ్గా ఇంటికి పోతే చాలదా? చాలు. కష్టపడే మనిషికి పథకం ఉచితంగా వద్దండి. వృద్ధాప్యంలో ఉండేవాళ్ళకి ఇంకా పెన్షన్ 4 కాదు 6 చేయమనండి, వాళ్ళు ఒక ముద్ద అన్నం తిని హాయిగా బ్రతుకుతారు. గట్టి మనుషులకి పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాలు ఆడకూతురికి 18,000 75,000 రూపాయలు ఇవ్వటం వల్ల కొన్ని 100,000 కోట్లు లాస్ అయింది. పని చేసుకోగలదు, కష్టపడగలదు. కష్టపడలేనటువంటి ముసలోళ్ళకి కానీ కష్టపడలేనటువంటి వికలాంగులకి చేయమనండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 4,000 ఇస్తానంటున్నాడు. వెళ్ళండి, ఆహ్వానిస్తాం అందరం. ఎందుకంటే వాళ్ళు ఒక ముద్ద తింటారు మేడం, పొద్దుపూట టిఫిన్ అన్న ప్రశాంతంగా చేస్తారు. మంచి పథకాలు చాలా బాగుంది. బాగానే ఉందనిపిస్తుంది. ఎక్కకుండా ఎలా ఉంటాం మేడం, ఎక్కుతాం. ఎక్కకుండా మామూలుగా దగ్గరగానే ఎక్కుతాం. దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా, చాలా రష్గా ఉంటాయి. మరి అలా సీట్లు కూడా దొరకని పరిస్థితి అయితే వచ్చేసింది. అమ్మో మరి అంతే కదా, ఫ్రీ అన్నాక అందరూ ఎగబడుతూ ఉంటారు కదా, ఎగబడి ఎక్కుతా ఉంటారు. మరి బాగానే ఉంటుందండి. ఎలాగన్నా దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, ఖాళీ అవుతూ ఉంటాయి సీట్లు. ఏం పర్లేదు, బాగానే ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం బాగానే ఉంటుంది, పర్లేదు. మహిళలకు కూడా 1500 ఇస్తానంటున్నాడు కదా, పర్లేదండి, బాగానే ఉంది. మెరుగ్గానే వస్తుంది, బాగానే ఉంది. సంతోషంగానే ఉందండి. వస్తే బాగుంటుంది, వస్తే బాగానే ఉంటుంది. మరి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా, ఏదైనా కదా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. మరి పర్లేదండి, చేస్తాం. పర్లేదా, చేస్తారా? లోకల్ వరకే కావాలా ఫ్రీ బస్సు, లేదంటే కొంచెం నాన్ లోకల్ అయితే కూడా బాగానే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో ఆడవాళ్ళకి ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో ఇదిగో ఈ సీట్లు వీళ్ళకే కేటాయించారు అని పెట్టారు. దాన్ని ఫ్రీ చేశారు. బ్రహ్మాండం. ఆడవాళ్ళు బాగుంటేనే అందరం బాగుంటాం. దీనివల్ల నష్టపోతాము అని చెప్పి ఆటో వాళ్ళు చెప్తున్నారు. ఆటో వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదైనా అవైలబుల్గా ఉంటే గవర్నమెంట్ని ఏదన్నా అడిగితే వాళ్ళు చేస్తారు. బ్రహ్మాండం అమ్మ. ఇప్పుడు తెలంగాణలో అలాగే పెట్టారు, కానీ అక్కడ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ ఓన్లీ ఫ్రీ బస్సు వల్ల లేడీస్ అందరూ కూడా. ఒకటండి గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు అక్కడున్న ఫెసిలిటీస్ అక్కడున్న వాగ్దానాలు అవి వేరే. ఆంధ్రాలో బాబు గారు ఉన్న సిచ్యువేషన్ వేరు. బాబు గారు ఏదంటే చేస్తారు, అక్కడున్న పరిస్థితి కాదు. బాబు గారు ఏదంటే చేస్తారు. 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6లో అన్నీ చేస్తారు, దాంట్లో అనుమానం లేదు. సూపర్ 6 ఎలా అనిపిస్తుంది? సూపర్ అమ్మ, అదే కదా మనకి ఇప్పుడు. ఇంకా దాంట్లో అనుమానం లేదు తల్లి. మీరు బాగుంటే, ఆడవాళ్ళు మీరు బాగుంటే మీ పక్కన ఉండే మగవాడు బాగుంటాడు. అది ఆడవాళ్ళు ఇదిలిచ్చుకోకుండా చెప్పమని చాలు. అది ఎక్కడికి వెళ్తాం, కొడుకుల దగ్గరికి వస్తాము. అందరికి ఇష్టం. ఎందుకు ఎక్కువమ్మా, ఎక్కుతాం. అంటే చాలా మంది ఉచిత బస్సు పెట్టిన తర్వాత మాకు ఉచిత బస్సే కావాలని ఎక్కువ రష్ అయిపోతుంది కదా, మరి ఆ రష్ లో మీరు వెళ్ళగలరా కొడుకుల దగ్గరికి? అవకాశం ఉంటే వెళ్తాం, అవకాశం లేకపోతే కంపెనీ రావాలనుకుంటున్నాం. అందరికి గవర్నమెంట్ జాబ్లు అన్నీ రావాలనుకుంటున్నాం. ఇంకా ఫ్రీ బస్ అంటే పెడితే పర్లేదు, ఎందుకంటే చాలా మహిళలకి డబ్బులు ఉండవు కదా. సో ఫ్రీ బస్సు అలా అన్నీ సౌకర్యాలతో హ్యాపీగా ఉండొచ్చు. అలాగే రాజధాని కూడా డెవలప్ చేస్తానంటే కదా. తెలంగాణలో గొడవలేని కదా ఫ్రీ బస్ గురించి, చాలా గొడవలేని. ఇక్కడ కూడా అలాంటి గొడవలు ఏమైనా అవుతాయి? మేబీ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు. మనకి ఆ విషయాలు ఏం తెలియదు. ధనలక్ష్మి చెప్పండి అమ్మా, మనకి హైదరాబాద్లో లాగే ఇక్కడ కూడా ఉచిత ఫ్రీ బస్సులు పెట్టడం అయితే జరుగుతుంది. మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మనకంటే మన జీవితాంతకాలం ఉపయోగపడతాయి, కానీ పడకుండా ఎట్టుంటాయి, పెరుగుతూ ఉన్నంతసేపు ఉపయోగపడతాయి. ప్రభుత్వం జీవితకాలం ఉండదు కదమ్మా, 5 సంవత్సరాలు పోయినా వాళ్ళు ఉన్నంతసేపు ఉంటాయి కదా. మీకు మరి ఈ పథకం ద్వారా ఆల్రెడీ హైదరాబాద్లో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి చాలా గొడవలు అయితే జరిగినాయి. మరి అలాంటి గొడవలు ఇక్కడ కూడా జరుగుతాయి అనుకుంటున్నారా? ఇక్కడేమో జరగాలండి అంత సీటుగా, మన ఊళ్ళో అని చెప్పి తిరిగి జరగవు. పెడితే ఇంకా మంచిది అనుకుంటారు ఆడవాళ్ళంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది, మరి ఈ ప్రభుత్వంలో ప్రజలు లబ్ధి పొందుతారనుకుంటున్నారా? పొందుదాం అనుకుంటారు, అనుకోకుండా ఎట్టుంటారు, చేద్దాం అనుకుంటారు. మరి ఆయనకి వేసి గెలిపించుకుంది, అందుకేనేగా జనం అంతా.
ఆయన పేరు చెప్పుకోవాలి, మనకు మంచి చెయ్యాలి, అందరిని చూడాలనేగా. నమస్తే అండి, మీ పేరు? జీవి సుబ్బారావు. సార్ చెప్పండి, మనకి హైదరాబాద్లో లాగే ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 తీసుకురావడం జరిగింది. దానిలో భాగమే మహిళలకు ఉచిత ఫ్రీ బస్. అది మహిళలకి ఎంతవరకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నారు? ముఖ్యంగా మీరే చెప్పాలి. అది బాగానే ఉపయోగపడుద్ది, ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు కాబట్టి వెళ్ళి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఏదో దానికి పని మీద కానీ బస్సు ప్రయాణాలు, చుట్టాలకి కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ముఖ్యంగా వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం చాలా చూసుకుంటారు కాబట్టి పేద ప్రజలు మాత్రం వినియోగించుకుంటారనే అనుకుంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, ఇంకా దేశంలో కష్టాలన్నీ పోతాయి, మాకు సంబరాలు జరుపుకుంటున్నామని ప్రజలు సంబరాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? నిజంగానే దేశంలో సంబరాలు జరుగుతున్నాయా? చూద్దాం, 5 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా ఎంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి బాగానే అభివృద్ధి చెందుద్దని అనుకుంటున్నాం. అమరావతి మనకి రాజధాని కాబట్టి ఇప్పుడు బాగా డెవలప్ చేస్తారని అనుకుంటాం. అది పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రకటించడం అయితే జరుగుతుంది కదా, ఆయన మీద మీ అభిప్రాయం? ఆయనకి ఇచ్చిన పదవిని ప్రజలకి వినియోగిస్తారు అనుకుంటున్నారా? ఫస్ట్ టైం కదా, రాజకీయంగా బాగా వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తారని అనుకుంటున్నాం. నమస్తే అమ్మ, మీ పేరు? శివలక్ష్మి. చెప్పండి అమ్మ, మనకి ఉచిత ఫ్రీ బస్ పెట్టడం అయితే జరుగుతుంది కదా సూపర్ 6లో. మరి ఈ ఉచిత ఫ్రీ బస్ అనేది మన మహిళలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఉపయోగపడిద్దమ్మా. అంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, ప్రజల కష్టాలు పోతాయా? కష్టాలు పోతాయని అందరూ ప్రోత్సాహం చేశారు. అది మనకి ఇప్పుడు ఉచిత ఫ్రీ బస్ వల్ల మనం హ్యాపీగా ఉంటాము, అంత కష్టాలని తొలిపోతాయని ఆలోచిస్తాను. నమస్తే సార్, మీ పేరు? నా పేరు కే సింగయ్య అమ్మ. ఆర్టీసీలోనే వర్క్ చేశాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు చేస్తున్నారు సార్ ప్రజెంట్? మొన్న మేలో రిటైర్ అయ్యానండి. చెప్పండి సార్, మరి ఉచితంగా మహిళలకి ఉచిత బస్సు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో అదొక భాగం. మరి దానివల్ల ప్రజలు ఎంతవరకు లబ్ధి చేకూర్చుకోగలరు? బాగానే ఉంటుందమ్మా, అందరికీ లేడీస్ అందరికీ ఉపయోగం కదమ్మా, అది బాగానే ఉపయోగపడుతుంది. భారం పడినా గవర్నమెంట్ ఇస్తానంటున్నారు కదమ్మా, రీప్లేస్మెంట్ ఏదో తెలంగాణ లాగా మనకు కూడా చేస్తానంటున్నాడు కదమ్మా. ఆల్రెడీ హైదరాబాద్లో ఇలాంటి ఉచిత బస్సు వల్ల మెట్రో కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మెట్రో కూడా మూసివేసుకుంటాము అని చెప్పి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తే ఆల్రెడీ మనం అప్పుల్లో ఉన్నాము, మరి ఈ భారం మనం ఎంతవరకు మోయగలం? గవర్నమెంట్ వేరు చేస్తానంటుంది కదమ్మా, ఆర్టీసీ మీద భారం పడకుండా చేస్తానంటుంది. ఆల్రెడీ మనం అప్పుల్లో ఉన్నాం కదా సార్, ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లోనే ఉన్నాము. ఇంకా పథకాలు గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ పథకాలతో వచ్చాము అంటే మరి ఇంకా ఈ అప్పుల భారం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ అయితే తగ్గదు కదా. ఆయన చంద్రబాబు నాయుడు ప్లానింగ్ తోటే ఉంటాడమ్మా, ఆయన అన్ని ప్లాన్ ప్రకారమే చేస్తాడు. దానికి వేరే రీప్లేస్మెంట్ ఉంటుంది, అవన్నీ కవర్ చేసుకొని చేస్తాడు. పరిపాలన బాగానే ఉంటుంది కదమ్మా, చేస్తాడు, బాగానే చేస్తాడు. మహిళలకి ఉచిత బస్సు, చంద్రబాబు నాయుడు గారి ఈ పథకాలు దేశ ప్రజలకు మంచిగా జరుగుద్ది, రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి నమ్ముకుంటున్నారు. ఓకే, అలాగే జరుగుతుంది, మంచిగా జరుగుతుంది అనుకుంటున్నానమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. రాగానే మనకి ఫ్రీ బస్ పెడతాను అని చెప్తున్నారు కదా, ఖచ్చితంగా పెడితే మంచిదేగా. ఆయనే తెలుసుకొని రెండోసారి కూడా ఆయనే వస్తాడు పైకి, మళ్ళీ మాకు పింఛను గించను అన్నీ ఇస్తానన్నాడు. ఈ ప్రభుత్వంలో మీకు ఇంకా మంచి జరుగుద్ది అనుకుంటున్నారా గత ప్రభుత్వం కన్నా? మంచిగా జరిగింది, మంచిగా చేస్తానన్నాడు కదా. ఈ ప్రభుత్వం ఇచ్చి 6 పథకాలు అమలు చేస్తారు. 1 బస్సు, 2-3 సిలిండర్లు, 4,000 పెన్షన్, ఒక విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంకా ఒక్క ఇంట్లో మహిళకి 1,500 రూపాయలు నెలకు ఇస్తామన్నారు. మరి నిరుద్యోగ నిర్మూలన చేస్తామన్నారు. ఈ ప్రభుత్వము ఇంత మెజార్టీలో వచ్చినందుకు ఈ మాటలని చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిపాలించారు. కొన్ని చేస్తారు, కొన్ని చేయలేదు. ఇప్పుడేని ఇంత మెజార్టీలో చేస్తారని మరి ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రామాంజనేయులు అండి. సార్ చెప్పండి, మనకి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా మనకి ఆంధ్రాలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకే అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. దానివల్ల మన ఆర్టీసీ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? మహిళలకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? మహిళలకైతే పల్లెటూరులో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందమ్మా. సిటీ కన్నా పల్లెటూరు వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. ఏదైనా పనులకు వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే రోజుకు 50-60 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ 50-60 రూపాయలు సేవ్ అవుతాయి వాళ్ళకైతే. అంతవరకు బాగానే ఉంటుంది. ఆర్టీసీ మీద ప్రభావం అంటే గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది, ఏదో ఒక విధంగా రియంబర్స్ చేస్తుంది అనుకుంటున్నాం. కానీ
ఈ పథకం ద్వారా మనకి హైదరాబాద్లో అయితే చాలా గొడవలు అయితే జరిగాయి. ఇప్పుడు ప్రజెంట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. అలాగే మెట్రో కూడా మేము మూసివేసుకుంటాము అని చెప్పి ప్రకటించడం అయితే జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితి ఆంధ్రాకి వస్తుంది అనుకుంటున్నారా? అట్లా ఏం లేదు. స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆర్టీసీ మహిళలకు అన్నప్పుడు ఏంటంటే గొడవలు ఎందుకు జరిగినాయి అంటే ఆటో వాళ్ళు మెయిన్ చేసినారు. మెట్రోకి అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను డైలీ పంజాగుట్ట నుంచి రాయదుర్గ్ వెళ్తాను. అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు మెట్రోకి. ఫుల్ క్రౌడ్, ఎప్పుడు అంతకుముందు ఇవ్వకముందు ఎలా క్రౌడ్ ఉందో అదే క్రౌడ్ ఉంది మెట్రోలో. బట్ కాకపోతే ఏంటంటే ఈ ఆటో వాళ్ళు బాగా ఇది చేస్తున్నారు. ఆటో వాళ్ళకి ట్రిప్స్ ఉండవని చెప్పేసి దానివల్ల కొంచెం ప్రాబ్లం చేసినారు. బట్ తర్వాత కొంచెం సెగ్రిగేట్ అయింది. బట్ పబ్లిక్ అయితే కొంచెం ఇన్కన్వీనియన్స్, ఎందుకంటే వాళ్ళకి పని ఉన్నా లేకపోయినా తిరిగే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్, మా అపార్ట్మెంట్లో నేను ఒక ఆమెను చూశాను. ఆమె కోదాడ నుంచి 2 డేస్కి ఒకసారి 4 లీటర్ల పాలు తీసుకొస్తుంది హైదరాబాద్. అది దానివల్ల ఏమి యూజో నాకు అర్థమైతే అవ్వలేదు. అంటే ఆమెకు రూపాయి ఖర్చు లేదు, ఇంట్లో ఖాళీ కూర్చుంటుంది, పాలు తీసుకొస్తుంది. ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇదే గవర్నమెంట్ అని అనిపిస్తుంది. బట్ రియల్గా యూజ్ అయ్యే వాళ్ళకైతే యూజ్ అవుతుంది కొంచెం. నిజంగానే ఉద్యోగం చేసుకునే వాళ్ళు మనకి ఛార్జెస్ పెట్టుకోలేక వాళ్ళకి ఈ 10 రూపాయలు అన్నది నిజంగానే చాలా ఉపయోగపడుద్ది. కానీ మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. కోదాడ నుంచి 4 లీటర్లు పాలు తీసుకుని వీక్లీ ట్వైస్ వస్తూ ఉంటుందంటే అది బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు దాన్ని హైలైట్ కూడా చేయొచ్చు, అది జరుగుతుంది. ఆటో కార్మికులు అంటే చిన్న కార్మికులు, వారికి ఈ సంవత్సరం మన గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. అలాంటి పథకాలు ఇప్పుడు వారికి వస్తాయో లేదో తెలియదు. ఇలాంటి మహిళలు ఫ్రీ బస్సు వల్ల వాళ్ళకి నిజంగానే వాళ్ళకి ఛార్జెస్ ఉండవు కదా, బేరాలు ఉండవు. సో మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారన్నది అయితే వాస్తవం. ఇనీషియల్గా పడతారు, కానీ కొంత వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా బస్సు వస్తారండి లేడీసు. తర్వాత రాను ఒక 5-6 మంత్ అయినాక ఆ క్రౌడ్లో ఎందుకులేని ఆటోలకు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు. అది పెద్ద ప్రాబ్లం. ఇక రియల్గా అంటే పెట్టుకోలేని వాళ్ళు తప్పితే ఇప్పుడు నేను ఆటోకి వెళ్ళగలను, ఆ క్రౌడ్లో నుంచి ఎందుకు వెళ్ళటం అనేసి ఆటోకి వెళ్తారు, ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు చూడండి 6 మంత్స్ అయిన తర్వాత ఆటోల వాళ్ళు ఏం ప్రాబ్లం చేయట్లేదు హైదరాబాద్లో. వాళ్ళ బిజినెస్ బాగానే ఉంది. బిజినెస్ బాగోకపోతే వాళ్ళు ఏం ఊరుకోరు. యూనియన్స్ ఫామ్ చేసేసి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ నార్మల్గానే ఉంది కాబట్టి వాళ్ళు ఏం ప్రాబ్లం చేయట్లేదు ప్రస్తుతానికి. కానీ ఇక్కడ లోకల్గా మరి ఎలా ఉంటుందో, నాకు హైదరాబాద్ సిటీ కాబట్టి అక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి అలా ఉంది. ఇక్కడ ఆటో వాళ్ళకి ఎలా ఉండేదని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? కృష్ణ మేడం. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 తీసుకొచ్చారు కదా, వాటి మీద మీ అభిప్రాయం? సూపర్ 6 తప్పకుండా చేస్తారు మేడం, తప్పకుండా చేస్తారని నమ్మకంగా 100% నమ్మకంగా చేస్తారు. ఎందుకంటే మేడం ఒక మాట చెప్తున్నాను మేడం, 175 సీట్లకి 175 సీట్లు అని చెప్పి బల్లగుద్దినాడు. 11 సీట్లు వచ్చినాయి మేడం. ఎవరు ఓటర్లు ఏమో తేడాగా లేరు. ఓటర్లు ఎట సమాధానం చెప్పారు అట్లాగే సమాధానం చెప్పినారు. తప్పకుండా సమాధానం చెప్పారు. నువ్వు అందరి అకౌంట్లో డబ్బులు వేస్తాడా మేడం? నువ్వు రోడ్లు లేకోకుండా, నీ రాజధాని లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నీకు ఎలా వేస్తారు ఓట్లు? నీకు ఎలా వేస్తారు? నువ్వు అమ్మఒడని వేసినావు, అందరికి ఇచ్చినావా? నాకు ఇలా మేడం, నేను ఎస్టీ క్యాండిడేట్ని, నాకు ఇవ్వలేదు, మరి ఎలా ఇస్తారు మేడం? అందుకే మేమంతా చూసినాం, ఓటర్లే మేడం. నిన్నేమి చేయలేకపోవచ్చాం, ఓటుతో మట్టి సమాధానం చేద్దాం అట్లాగే చెప్పినాం. 11 సీట్లు వచ్చినాయి, ఇక డిపాజిట్లు కూడా లేదు మేడం. నువ్వు పరిపక్షానికి కూడా లేదు, ఇక నువ్వు అడుగు పెడతానికి కూడా లేదు. మొత్తం మేమే వేస్తాం, రోడ్లు వేస్తాం, రాజధాని తెస్తాం, అన్నీ చేస్తాం. అయితే ఉచిత బస్సు తీసుకురావడం అయితే జరిగింది. కానీ ఇదే ఉచిత బస్సు తీసుకురావడం వల్ల హైదరాబాద్లో అనేక సమస్యలు అయితే ఎదుర్కోవడం అయితే జరిగింది. ఆటో కార్మికులు, చిన్న కార్మికులు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ప్లస్ మెట్రో కూడా మేము మూసేసుకుంటాం అని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తుంది. దీనివల్ల మన ఆర్టీసీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దానిని మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని భర్తీ చేయగలరా? మేడం మీరు అడిగిన మాట కరెక్టేను. సూపర్ 6లో ఇది ఉంటుంది, ఆర్టీసీది ఉంది కాబట్టి చెబుతున్నాను మేడం. తప్పకుండా ఇదైతే నేను ఫస్ట్లో అనుకున్నాను మేడం. హైదరాబాద్లో సిటీ అది డెవలప్మెంట్ ఏరియాలోనే అట్లా జరిగిందంటే మన ఏరియాలో అది అడర్ ఫ్లాప్ అవ్వచ్చు, నాకు తెలిసి చూస్తున్నాను అవ్వచ్చు. కాకపోతే ఆయన ఎటైనా ఇప్పుడు ఒక ఇన్ని ఇంటికలలో ఒక ఆ ఇంటికి మట్టికి మామూలు ఇంటికి కాదు మేడం. నారా చంద్రబాబు నాయుడు అంటే మామూలు వ్యక్తి కాదు.
ప్రపంచంలోనే మేధా వ్యక్తి. ఆయన ఏదైనా చేయగలడు, చేస్తాడు. దమ్మున్న లీడర్ మేడం. ఒకటి మాట చెబుతున్నాను, ఆయన ఏడిపించారు, జైలుకి తీసుకెళ్లారు, అన్నీ చేసినారు. అన్నీ చేసి ఓటర్లు ఏం ఖాళీగా లేరు, ఓటర్తో సమాధానంతో అని చెప్పినారు. తప్పకుండా 11 సీట్లు వచ్చినాయి. ఈసారి 11 సీట్లు కదగా 0 సీట్లు అవుతాయి. అమ్మా మీ పేరు? పార్వతి. అమ్మ చెప్పండి, చంద్రబాబు గారు సూపర్ 6 తీసుకురావడం అయితే జరిగింది. దానిలో ఒకటి మహిళలకి ఉచిత ఫ్రీ బస్, ఇంకొకటి ప్రతి మహిళకి 1500 గ్యాస్ సిలిండర్లు 3 ఇవి ఈ సూపర్ 6తో వచ్చారు. ఫస్ట్ మొదటిగా చెప్పండి, ఉచిత ఫ్రీ బస్ వల్ల మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? చాలా వరకు ఉపయోగపడుతుంది. దూరం వెళ్ళాల వాళ్ళకి లాభం ఉంటుంది. కానీ చాలామంది ఫ్రీ బస్సుల వల్ల కొట్టుకుని చేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్లో కొట్టుకుని చచ్చారు. ఇప్పుడు ఇలాంటివి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మాకు ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్తున్నారు. ఏం కొట్టుకోరు. ఉన్నవాళ్ళు కారులు వెళ్తారు, లేని వాళ్ళు బస్సులు వెళ్తారు. అయితే ఈ ఫ్రీ బస్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు గారి ప్రభుత్వంలో అనేక పథకాలతో అయితే రావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నారా? తీసుకెళ్తుంది. అన్ని వ్యవస్థలు విసిగి సరిపోయి ఉన్నాము. ఇది ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, తెలంగాణలో సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు కదా, కర్ణాటకలో చేస్తున్నాడు కదా, ఇక్కడ అట్లనే చేస్తాడు ఇతను. కానీ సార్ ఇప్పుడు ఆర్టీసీలో ఛార్జెస్ అయితే పెరిగాయి హైదరాబాద్లో, మరి అలాంటి ఛార్జీ భారం ఇక్కడ కూడా పెరిగితే? ఇతను పెంచారంటున్నాడు కదా. ఇతను ఇంతకుముందు 2004 నుంచి 2019 ఎన్నిసార్లు పెంచాడు ఆర్టీసీ? 2 సార్లు పెంచాడు. ఈయన గత ప్రభుత్వంలో ఎంత 9 సార్లు పెంచాడు ఆర్టీసీ. ఇంకొకటి దుబారా ఎక్కువైందండి అది. అయితే అమరావతి మొన్నటి వరకు చీకట్లో ఉంది, ఇప్పుడు వెలుగు నింపారు. అయితే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మొదట కొన్ని రోజులు మాత్రమే చేస్తారు, తర్వాత ఇలాంటివి చేయరు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆయన జనాలు ఓట్లు వేయడం ఎందుకంటే ఈయన మీద నమ్మకంతో ఓట్లు వేశారు. డెఫినెట్గా చేస్తారని, అది డెఫినెట్గా చేస్తారని ఓట్లు వేశారండి. స్టార్ట్ అయిపోయింది కదా అమరావతిలో, వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా, తుప్పలై కొడుతున్నారు కదా, మళ్ళీ అదే గుర్తండి. మళ్ళీ ఇంతకుముందు లేని డబ్బులు, ఇప్పుడు 5 సంవత్సరాలు లేని డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన ఇంకా రేపటి నుంచి పదవి ఎక్కుతాడు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? కానీ గత ప్రభుత్వం జగన్ గారు తెచ్చిన పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలతో వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర డబ్బులు లేవు, మరి అప్పుల భారం అయితే ఇంకా పెరుగుతుంది కదా. ఇప్పుడు స్టార్టింగ్ లో మనకేమీ రాబడి రాదు కదా, సెంట్రల్ నుంచి తీసుకురావాలని కదా, ఈయన మీద నమ్మకం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు మనకి సహాయం చేస్తారు అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈయన మీద నమ్మకంతో పెట్టి జనాలు ఓట్లు వేసారండి. ఈయన మీద నమ్మకంలో డెఫినెట్గా ఈయన డెవలప్ చేస్తారని చెప్పి.